హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మ్యారేజ్ డే ఇవాళ. సో ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళాము. మేము గుడికి వెళ్ళొచ్చేసరికి మా మామయ్య మటన్ చికెన్ తీసుకొచ్చారు. అత్తయ్య అవి ప్రిపేర్ చేస్తున్నారు. సాయి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీని పిలిచాము. సో వాళ్ళు వస్తున్నారని కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొచ్చారు. అత్తయ్య వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. రాగానే మా హస్బెండ్ కలుసుకొని రావట్లేదు, ఎందుకంటే తను రోజు కనిపించరు కదా. ఇక్కడైతే దమ్ బిర్యానీ చికెన్ కర్రీ, ఇదేంటి ఉలవచార సంథింగ్ ఏదో ఉలవచారు కూడా ప్రిపేర్ చేశారు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఫ్రెండ్ ఫ్యామిలీ. మేము భోజనం తినేసేసి ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాను. మా పాప బర్త్డేలా ఫీల్ అవుతుంది. మాకైతే అసలు నైఫ్ ఇవ్వట్లేదు, తనే కట్ చేయాలంట. సరే పోనీ మాకు పెట్టండి, కొంచెం పెట్టినానా, నాన్నకు పెట్టినానా అన్న పెట్టట్లేదు. తనకి అది సరదాగా అనిపిస్తున్నట్టుంది. కట్ చేస్తూ ఉంది, ఇవ్వట్లేదు. అదే కట్ చేస్తూ తన బర్త్డేకి కూడా అలాగే చేశారు. కేక్ అంతా కూడా మెస్సీ చేసేసింది తన బర్త్డే రోజు కూడా. సో ఇప్పుడు కూడా అలాగే చేద్దాం అనుకుంటుంది. ఎంతసేపటికి ఇవ్వట్లేదని చెప్పేసి నేను నైఫ్ లాక్కోగానే గట్టిగా ఏడ్చేసింది. ఆ వీడియో కొంచెం కట్ చేసేసాను, పాప ఏడుస్తుందని. మే 31, 2023లో మాకు మ్యారేజ్ అయింది. ఇప్పటికి 3 years కంప్లీట్ అవుతుంది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ, గణేష్ అన్నయ్య, శిరీష్ అక్కయ్య వాళ్ళ పాప. వాళ్ళ పెళ్లి రోజుకి మా పెళ్లి రోజుకి 20 days గ్యాప్ అండి. వాళ్ళ పాపకి మా పాపకి 6 months గ్యాప్. అన్నయ్య వాళ్ళు రసం మామిడికాయలు తెచ్చారు. వాళ్ళకి తోట ఉంది, చాలా స్వీట్ ఉన్నాయి కాయలు. అయితే 3 times తీసుకొచ్చారు నా కోసం. మళ్ళీ ఇప్పుడు వస్తూ కూడా తీసుకొచ్చారు. అప్పుడప్పుడు పనసకాయలు కూడా పంపిస్తారు. మా అత్తయ్య బిర్యానీ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ నాన్న రీసెంట్గా అమ్మమ్మ చనిపోయారు. సో తాతయ్య ఇంక మా దగ్గరే ఉండిపోతున్నారు. మా పాప అయితే కేక్ దగ్గర నుంచి అస్సలు కదలట్లేదు. తను ఏ కాడికి కొయ్యాలనే అదే పిచ్చిలో ఉంది. వచ్చేసి మా అత్తయ్య, మా మామయ్య గారు. మా హస్బెండ్కి అయితే 1 day హాలిడే, అది సండే ఒక్కటే. పాపం నైట్ ఎక్కేసి మార్నింగ్ దిగారు. మళ్ళీ ఈవినింగ్ 8-8:30 కల్లా బస్సు ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. తనకి 4th Saturday, 2nd Saturday లీవ్ ఉంటుంది. 1st, 3rd ఉండదు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నాకు గోల్డ్ గిఫ్ట్ ఇస్తున్నారు. అది నాకు తెలుసు ఏంటా అని. మళ్ళీ ఇంకా నా కోసం ఇంకేదన్నా కొత్తగా తెచ్చారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అదేం లేదు. అదే తీసుకొని మళ్ళీ నాకు ఇచ్చారు. నాకు తెలిసిందే. చూడండి గోల్డ్. అదేంటంటే నోస్ పిన్. నాకు చాలా ఇష్టం నోస్ పిన్. ఇది ఇంతకుముందే అడిగాను ఒకసారి, నాకు ముక్కు పుడకంటే ఇష్టం అని చేయించమని అడిగాను. అది ఇప్పుడు చేయించేశారు. అది ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తున్నా చూడండి. నాకైతే అసలు అంటే నాకు ముక్కు పుడకంటే ఇష్టం, బట్ శారీలో అయితే బాగుంటుందేమో నాకు తెలిసి. నార్మల్గా డ్రెస్లో పెట్టుకున్నాను కదా, నాకు అంత లుక్ అనిపించలేదు. మరి మా పాపకు మాత్రం చాలా బాగుంది నోస్ పిన్. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య, మా హస్బెండ్, మా మామయ్య నీకేం బాగాలేదు అంటున్నారు. తర్వాత పాపకు పెట్టాను. ఆ క్లిప్ కూడా పెడతాను చూడండి. పాపకు మాత్రం చాలా బాగుంది. నాకైతే నోస్ పిన్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కదా, ముత్యాలు వచ్చి చుట్టూ. ఇక్కడైతే మొక్కు పుటక ఎన్ని గ్రామ్స్ ఏంటని నేను కార్డ్ పెట్టాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది రీసెంట్గానే తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ గాయ్స్.